హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్ షాప్ స్టైల్లో బూందీ లడ్డుని ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పక్క కొలతలతో చూపిస్తాను. ముందుగా 2 కప్పుల శనగపిండిని జల్లించుకుని తీసుకోవాలండి. ఇలా జల్లించుకుంటే బూందీ అనేది బాగా వస్తుంది. ఇలా జల్లించుకున్న పిండిలో 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలండి. పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బూందీ లడ్డు అనేది బాగా రావాలంటే కలుపుకున్న పిండిలో తేడా ఉంటుందండి. అదేవిధంగా పాకంలో కూడా చూడండి, ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. 2 కప్పులకి 1.5 కప్పు వరకు వాటర్ పడతాయండి. మ్యాక్సిమం ఒక 2 స్పూన్స్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఈ విధంగా కలుపుకొని పిండిని లోతుగరిట తీసుకుని ఏమన్నా ఉండలేమన్నా ఉన్నా కూడా ప్రెస్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, బాగా క్లీన్గా నీట్గా ఉంది కదా, ఉండలేమీ కనిపించట్లేదు. నా దగ్గర బూందీ వేసుకునే గరిటె లేదండి. నేను ఈ చిల్లుల గరిటెని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర బూందీ వేసుకునేది ఉంటే కనుక దాంతో యూజ్ చేసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయిల్ అనేది బాగా కాగాలండి. ముందుగా ఒక డ్రాప్ వేసుకుని చూస్తే అది చూడండి ఇలా పొంగింది. ఇప్పుడు కరెక్ట్గా కాగిందన్నమాట ఆయిల్ అనేది. ఇలా వేసిన వెంటనే పైకి రావాలన్నమాట. ఈ విధంగా కాగిన ఆయిల్లో ఇప్పుడు బూందీ వేసుకోవాలండి. ఒక్కొక్క గరిటెడు పిండి తీసుకుని మెల్లగా స్ప్రెడ్ చేసుకుంటే బూందీ అనేది స్లోగా పడుతుంది. స్లోగా ఆయిల్లోకి పడి ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది. బూందీ గరిటెను దగ్గరగా పెట్టుకుని వేసుకోవాలండి, తోకలు రావు. అలాగే పిండి లూజ్గా ఉన్నా కూడా తోకలుగా వచ్చేస్తాయి. బూందీ అనేది రౌండ్గా రాదు. వేసిన 1 సెకండ్కి వేగిపోతాయండి బాగా. చూడండి, పైన క్రిస్పీగా ఉండాలి, లోపల మెత్తగా ఉండాలి. బూందీ అనేది ఈ కలర్లో ఉండాలండి. ఎక్కువ వేగకూడదు. బూందీ అనేది తోకలేమి లేకుండా గుండ్రంగా చక్కగా వచ్చింది. తర్వాత నెక్స్ట్ బూందీ వేసుకునేటప్పుడు ఈ వెనకాల ఉన్న హోల్స్ని క్లీన్ చేసుకోవాలండి పిండితో. ఇలా బోల్డించుకుంటే పిండి అనేది పడిపోతుంది. నెక్స్ట్ వాయి వేసుకునేటప్పుడు ఆయిల్ని 2 సెకండ్స్ పాటు కాగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. బూందీ చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. పైన క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి. మరీ వేగిపోతే బాగోదు. ఒక 1/2 కప్పు వరకు బూందీని మిక్సీలోకి వేసుకుని ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో 2 కప్స్ వరకు షుగర్ని వేసుకోవాలి. 1 కప్పు వరకు వాటర్ని వేసుకుని షుగర్ని కరిగించుకుని ముద్ర తీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టించుకోవాలి. బూందీకి పాకం చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే బూందీ కూడా తోకలేమి రాకుండా చూసుకోవాలి. కరెక్ట్గా తీగ వచ్చేంత వరకు కూడా తీగ పాకం పట్టించుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఎలాచీ పొడి, నెతిలో వేయించుకున్న జీడిపప్పుని కిస్మిస్ని వేసుకోవాలి. వేయించకుండా పచ్చిగా కూడా వేసుకోవచ్చండి. ఓన్లీ కలర్ కోసమే నేను పించ్ ఆఫ్ ఎల్లో కలర్ని, ఫుడ్ కలర్ని వాడాను. అలాగే 2 స్పూన్స్ నెయ్యిని వేసుకుని బాగా కలుపుకొని కొద్దిగా బూందీని వేసుకోవాలి. కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి. అలాగే మిక్సీ పెట్టుకున్న పౌడర్ను కూడా వేసుకోవాలి. నేను వీడియో కోసమే ఫుడ్ కలర్ని యూజ్ చేశాను. మీరు ఇంట్లో చేసుకునేటట్లయితే యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. పాకం ఎక్కువ ఉంది అని కనిపిస్తుంది, కానీ ఇది మొత్తం బూందీ అంతా కూడా పాకాన్ని పీల్ చేసుకుంటుంది. అలా వదిలేయకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఇందాక సిరప్కి ఇప్పుడు సిరప్కి ఎంత తేడా ఉందో మొత్తం అంతటిని కూడా పీల్చుకుంది. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చుట్టుకోవాలి. నాకైతే చేయి కాలిందండి, మీరు చాలా జాగ్రత్తగా చేయండి. మరీ ఎక్కువ చల్లారితే ఆరిపోతుంది, ఉండదు అనేది సరిగ్గా రాదు. వేడిగా ఉండడం వల్ల నేను చిన్న లడ్డూలు చేశానండి. 3 లడ్డూలు చిన్నవి వచ్చినాయి, తర్వాత నుంచి నార్మల్ పెద్ద సైజులోనే వచ్చేసినాయి. ఈ విధంగా బూందీ అంతటిని కూడా లడ్డూలాగా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. కరెక్ట్ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీ అండి. చేతికి నెయ్యి రాసుకుని ప్రతి ఉండ కూడా చుట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ ఫెస్టివల్స్కి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వారికి తినిపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.